రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు జన్మదిన వేడుకలు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు, జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, అనపర్తి ఫౌండేషన్ అధ్యక్షులు పొన్నాడ సాయి హరీష్, గణశెట్టి మారుతి, శివరాం గోపాల్ ఆధ్వర్యంలో స్థానిక ఆంజనేయ స్వామి గుడిలో సానా సతీష్ పేరిట ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం ఫౌండేషన్ కార్యాలయంలో కేక్ కట్ చేసి పొన్నాడ సాయి హరీష్, గణశెట్టి మారుతి, శివరాం గోపాల్, ముమ్మడివరం ఫౌండేషన్ అధ్యక్షులు అంగాని శేషగిరి వర్మ ఏర్పరిచిన 5 కేజీల రైస్ బ్యాగ్స్, బిర్యానీ పేదలకు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ ఎంపీ సతీష్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ పేద ప్రజలకు అండగా ఉంటున్నారని అన్నారు. క్రికెట్ బోర్డు కార్యదర్శిగా రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కర్రి వీరబాబు, మండపాక వీరవెంకట సత్యనారాయణ, అడప జగదీష్, మండేటి పద్మకుమార్, సవరం ఆదిత్య ఫౌండేషన్ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు, సానా సతీష్ అభిమానులు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ మా సోదరులు సానా సతీష్ గారికి రాష్ట్ర కమిటీ తరపున, నా తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, మరి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మరి తూర్పుగోదావరి జిల్లాలో సానా సతీష్ గారు, గున్నం చంద్రమౌళి గారు కార్యకర్తలకు అండగా ఉండి మరి తెలుగుదేశం జెండా ఏర్పాటు చేయడంలో ఎంతో ముఖ్యమాత్ర పోయించారు. మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్ గారికి, పొన్నాడ సాయి హరీష్ గారికి, కర్రి వీరబాబు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, మరి తెలుగుదేశం పార్టీ పేద ప్రజలకు ఎప్పుడూ అండగా ఉండే పార్టీ అని, మరి ఈరోజు ఈ తుఫాను బాధితులు పని లేక వలస కార్మికులకు 5 కేజీలు రైసు బస్తాలు బిర్యానీ పంపిణీ జరిగింది. మరి ఈ కార్యక్రమానికి అండగా ఉన్న సోదరులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, నేను అనపర్తి నియోజకవర్గం నుంచి అచ్యుతాపురం ఉత్తరం నుంచి వచ్చాను, పెదపూడి మండలం. ఈరోజు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఆయన పుట్టినరోజు సందర్భంగా నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు సానా సతీష్ గారి జన్మదినం సందర్భంగా భోజన కార్యక్రమం, రైస్ బ్యాగులు పంపిణీ చేయడం జరుగుతుంది. అందుకని ఈ కార్యక్రమంలో నేను పాల్పంచుకోవడం నాకు సంతోషంగా ఉంది.